హాయ్ అండి. ఇది మా చిన్ననాటి విలేజ్, చిన్ననాటి ఊరు మల్కాపూర్. ఇది రామాలయం, చెరువుగట్టు దగ్గర ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి వెలిసిండని సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారు అంగరంగ వైభవంగా, కోలాటాలతోని. జనాలు చూడండి ఎంతమంది వస్తున్నారో. రాముల వారిని పల్లకిలో మోసుకొస్తున్నారు. ఆ సన్నివేశం ఇది. ఎంతమంది వచ్చారో చూడండి. ఇది మా విలేజ్, పెద్దనే ఉంటుంది. కొంతమంది చెరువు గట్టు దగ్గర చేపలు పడుతున్నారు. చూద్దాం పదండి. వలలేసి పడుతున్నారు. నీళ్ళు చూడండి మత్తడిలాగా పోతుంది. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఇల్లు చూపిస్తా పదండి. ఇదండి నేను పుట్టి పెరిగిన ఇల్లు, కానీ చాలా పాతది. నవ్వుకోకండి. గేట్ ఇరిగిపోయింది. ఇది మెయిన్ గేటు. ఇది పెద్దగా అయిపోయింది. బాదం చెట్టు చిన్నగా ఉండే నా చిన్నప్పుడు. ఇది మల్లె చెట్టు, పందిరికి వారి పెద్దగా ఉండేది. ఇది కూడా కట్ చేసిండ్రు. పందిరి తీసేసిండ్రు. ఇది మెయిన్ దర్వాజా. ఈ హాల్ పెద్దగా ఉంటుంది. ఇది ఊరుస్తుంది, అంటే కొన్ని పెంకలు ఊసిపోయినాయి, ఊరుస్తుంది ఇది. ఇందులో సామాన్లు మాత్రమే పెట్టుకుంటారు. ఇది దేవుని రూము. ఈ దేవుని ఫోటోలు ఈ పక్కన దువ్విట్లో పెట్టుకుంది మా అమ్మ. అందులో టీవీ ఉండే నా చిన్నప్పుడు, రేడియో ఉండే. చూడండి గోడ కూలిపోయింది. ఈ పెంకుటిల్లు ఇది. అంతా ఊరుస్తుంది, సామాన్ ఒక్కటే పెట్టుకుంటుంది. ఇవి 3 రూములు. ఇక్కడ అద్దం ఉండే నా చిన్నప్పుడు. ఇక్కడ దువ్విట్లో పౌడర్, బొట్టు, దువ్వెనలు అన్నీ పెట్టుకునేది. ఈ అద్దం అక్కడ ఉండే. ఈ చిన్న రూము, అది ఉరుస్తుందని ఇందులో స్టవ్ పెట్టుకుంటుంది, వంట చేస్తుంది ఇందులోనే. ఇది ఒక దువిటి. అదిలో కూర్చుంది మా అమ్మ. ఆ పక్కన పడుకున్నాడు మా నాన్న. డయాలసిస్ వచ్చి 5-6 సంవత్సరాలు అయింది, కానీ 2 సంవత్సరాలు పెట్టించుకున్నాడు. తర్వాత పెట్టించుకోలే, మంచిగానే ఉన్నాడు. పాలు బ్రెడ్ తాగుతాడు, అన్నం తినడు. ఈ పొయ్యి తెలుసా మీకు? పాతకాలం నాటి పొయ్యి. ఇటు సైడు వంట సరుకులు, మసాలా దినుసులు. ఇటు సైడు స్టీల్ బౌళ్ళు, బిందె, నీళ్ళు అవి పెట్టుకుంటుంది. ఇది మా నాన్న చైరు, స్నానం పోయడానికి ఇందులో తీసుకొస్తుంది. ఇక్కడ బాత్రూమ్ ఉండే. ఇది మళ్ళీ బయటికి వెళ్ళడానికి కిచెన్లో నుండి. ఇక్కడ కట్టెల పొయ్యి నీళ్ళుగా పెట్టుకోవడానికి. ఇది మళ్ళా బయటికి పోవడానికి ఇంటి వెనకాల. ఇది నల్ల హౌజు. చూడండి చింత చెట్టు ఉంది. ఇటు సైడు వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ షెడ్ ఉంది. మా అన్న కారు కోసం షెడ్ వేసుకున్నాడు. 500 గజాలు ఉంటుంది ఇటు సైడ్. మళ్ళీ వెనకాల ఇక్కడ కొబ్బరి చెట్లు, ఒక పపాయ చెట్టు, రేగు చెట్టు అవన్నీ పెట్టుకున్నాడు గార్డెన్ లాగా. రీసెంట్గానే పెట్టుకున్నాడు. ఇదండి రేగు చెట్టు. ఇది మా అన్నయ్య గార్డెన్. ఆ వెనుక అక్కడ కనపడేది మా పెద్దనాన్న కొడుకులది. వాళ్ళు కూడా కూలిపోతే మళ్ళీ కొత్తగా కట్టుకున్నారు ఇల్లు. వాళ్ళకి మాకు సేమ్ భూమి. ఇది చింత చెట్టు. మా అమ్మ ఇక్కడ నుండి చింతపండు పంపిస్తుంది కొట్టి, గింజ తీసి. ఇది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే దారి. ఈ వాకిలి ఊడవలేక కష్టమవుతుంది, రోజు ఊడ్చి చల్లుతుంది మా అమ్మ. ఇటు సైడ్ అన్ని పూల చెట్లు పెట్టుకునేది నేను చిన్నప్పుడు, అన్నీ పోయినాయి. ఇది రోడ్డు పక్కనే మా ఇల్లు ఉంది. ఇటు సైడు అక్కడ లాస్ట్కి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, చూపిస్తా. ఇది కూడా రోడ్డుకే ఉంది. ఇదండి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఈ సెటర్ రూమ్ ముందు ఇది మెయిన్ గేట్. చూడండి సైడ్కి కొన్ని చెట్లు పెట్టుకున్నారు, పూల చెట్లు, షో చెట్లు పెట్టుకున్నారు. ఇది మెయిన్ దర్వాజా. మా చిన్నల్లుడు ఏదో రాసుకుంటున్నాడు. ఇది హాల్ లాగా, బెడ్రూమ్ లాగా వాడుకుంటారు. ఇది సెటర్ రూము. ఇది కూడా బెడ్రూమ్ లాగా వాడుకుంటారు.
ఇవి 2 రూములు. ఇది ఫ్లవర్ పాట్ చూడండి ఎంత బాగుందో. ఇది మూన్ డెకరేషన్ చేసుకున్నారు. ఇది కిచెన్లోకి వెళ్ళే దారి. కిచెన్ కూడా పెద్దగా వచ్చింది. 3 రూములు పెద్దగానే ఉన్నాయి. మా వదిన ఎంత బాగా నీట్గా సర్దుకుందో చూడండి. పెద్దగా ఉంది వంట రూమ్ కూడా. ఇప్పుడు మనం ఇంటి వెనకాలకి వెళ్దాం. ఈ వెనకాల పారిజాతం చెట్టు ఉంది, కొన్ని పూల చెట్లు, మామిడి చెట్లు, సపోటా చెట్లు పెట్టుకున్నాడు ఇక్కడ కూడా. ఇదండి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇది ఫ్లవర్ లాగా ఉంది కానీ ఫ్లవర్ కాదు, ఆకులే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు చూసినందుకు ధన్యవాదాలు. ఓకేనా, బాయ్.